అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు. ఇప్పటి వరకు విమానం ఎందుకు కూలిందనే కారణాలు బయటికి రాలేదు. కాగా పైలట్ మేడే కాల్ ఇచ్చిన వాయిస్ రికార్డు గురించి మాత్రమే వార్తలొచ్చాయి. ఇంకా బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో విచారణ జరుపుతున్న అధికారులకు అంతుచిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంత భారీ విస్ఫోటనం జరిగాక విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఎవరూ బతికే ఛాన్స్ లేదని అందరూ భావించారు. కానీ 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ అంత విస్ఫోటనంలో అతనొక్కడు ఎలా బయటపడ్డాడన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియోనేనా అనే సందేహం కలుగుతుంది. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే విమానం కూలే ముందు జస్ట్ మైక్రో సెకండ్స్ గ్యాప్లో ఓ ముక్క ఎగిరినట్టుగా కనిపిస్తుంది. ఆ ముక్క ఏంటన్న దానిపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఎగిరిన ఆ ముక్కే విశ్వాస్ కుమారా అనే డిస్కషన్ మొదలైంది. అయినా అంతెత్తు నుంచి దూకిన అతడు చిన్న చిన్న గాయాలతోనే ఎలా బయటపడ్డాడన్నది మిస్టరీగా మారింది. విశ్వాస్ కుమార్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అతడు ప్రమాద స్థలంలోనే ఉన్నాడని అర్థమవుతుంది. తన చుట్టూ మృతదేహాలు ఉన్నట్లు విశ్వాస్ చెప్తున్నాడు. అంటే విమానం కూలిన ప్రాంతంలోనే విశ్వాస్ పడిపోయాడు. అతను కూర్చున్న సీటుతో సహా పడిపోయాడా? అదే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యమా అన్నది తేలాల్సి ఉంది. విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడన్న దానిపై గుజరాత్ పోలీసులు విచారిస్తున్నారు. ఎలా బయటపడ్డానో తనకే తెలియదని రమేష్ విశ్వాస్ చెప్తున్నాడు. విమానం నుంచి రమేష్ ఏ ప్రాంతంలో పడ్డారనే అంశంపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. నడుచుకుంటూ రోడ్డు వరకు ఎలా రాగలిగారు? విమానం కూలిన హాస్టల్ భవనం చుట్టూ ఉన్న ఇసుక తిన్నెలపై పడ్డాడా అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ని అధ్యయనం చేస్తున్నారు పోలీసులు.